హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం యాక్షన్స్ ద్వారా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనకి యాక్షన్స్ ద్వారా అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క క్లిక్తో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ అయిపోవాలి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. మన చాలా వరకు అన్ని స్టూడియోల్లో ఎక్కువ వాడే ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కాబట్టి ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకి డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ మీద ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ ఫైల్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద క్రాప్ చేసుకోవాలి. క్రాప్ టూల్ తీసుకొని నాకు విడ్త్ 3.5 cm, cm అంటే సెంటీమీటర్స్, హైట్ 4.5 cm, రిజల్యూషన్ 300. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్రాప్ చేసుకుంటున్నా. ఎంతవరకు కావాలో అంత ఆ ఏరియా వరకు క్రాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ దాకా నేను యాక్షన్స్ తీసుకోలేదు, జస్ట్ నేను ఫోటో వరకు కట్ చేసుకున్నాను. నాకు ఎంతవరకు అయితే కావాలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంతవరకు కట్ చేసుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఒకసారి చేసి యాక్షన్లో సేవ్ చేసుకుంటే మనం ఎన్నిసార్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నా ఒక క్లిక్తో అన్నిసార్లు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైజ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నుంచి యాక్షన్స్ స్టార్ట్ చేస్తున్నా. మనకి యాక్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు, లేదంటే విండోలో యాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఇప్పుడు నుంచి చేసేది ప్రతిదీ రికార్డ్ చేసుకోవాలి. యాక్షన్లో రికార్డ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది రికార్డ్ ఆప్షన్. రికార్డ్ ఆప్షన్కు ముందు ఒక లేయర్ తీసుకోవాలి. తీసుకొని ఈ యాక్షన్కి నేము పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, పాస్పోర్ట్. నెక్స్ట్ సెట్ డిఫాల్ట్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ కీ మన షార్ట్ కట్ కూడా పెట్టుకోవచ్చు, F2, F3, F4 మన ఇష్టం అది. నెక్స్ట్ రికార్డ్. ఇక్కడ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకొని రికార్డ్ అన్నారనుకోండి. ఇప్పుడు నుంచి మనం చేసే ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. చూడండి, మనకి పాస్పోర్ట్ అని పడింది అంటే మనం ఫోటో తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం చేసే ప్రతిదీ మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే బార్డర్ తీసుకుంటున్నా. రెక్టాంగులర్ మార్కెట్లతో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎడిట్లో స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇన్సైడ్ 3 అని ఉంది. ఓకే అంటున్నా. ఓకే వచ్చింది. కంట్రోల్ డి ఎందుకు డీసెలెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్ నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నా. కాపీ చేయడం కోసం కంట్రోల్ ఏ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, మనం చేసే ప్రతిదీ ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ సి, కాపీ అయింది. నెక్స్ట్ ఫైల్లో న్యూ, కంట్రోల్ అని తీసుకొని ఇక్కడ ప్రీసెట్ చూడండి. ప్రీసెట్లో మనకి ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఫోటోలో సైజులో మీకు 4x6 అనే ఆప్షన్ ఉంది చూడండి, అది తీసుకొని ఓకే అనండి. ఇక్కడ మనకి రిజల్యూషన్ 300 ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫోటో మనకి స్టూడియోలో యూజ్ చేసే సైజెస్. ఓకే అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ కాపీ చేసాం కదా ఇందాక, ఇప్పుడు కంట్రోల్ వి పేస్ట్ వచ్చింది. కానీ ఏంటి, మనకి సింగిల్ ఫోటో, అది కూడా మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు మూటూలు తీసుకొని మనకు కావాల్సినట్టుగా సెట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఆల్ట్ కాపీ, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ రెండు మెర్జ్ చేసేద్దాం. కంట్రోల్ ఈ, మళ్ళీ డ్రాగ్ చేసుకుంటున్నా. మధ్యలో అంత గ్యాప్ ఎందుకంటే కట్ చేసుకోవడానికి వీలుగా. చూద్దాం, ఇది కొంచెం పక్కన క్లిక్ చేస్తే సరిపోయిందా? ఓకే, సరిపోయింది. ఇవి రెండు లేయర్లు కూడా మెర్జ్ చేసేస్తున్నా. కంట్రోల్ ఈ,
ఇదంతా రికార్డ్ అవుతుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ కాపీ. ఓకే, కాపీ అయింది. ఇవి కూడా మెర్జ్ చేసుకొని మనకి మధ్యలో వచ్చేటట్టు చూసుకుందాం. ఈ లేయర్ లాక్ తీసేసుకొని రెండు షిఫ్ట్ పట్టుకొని 2 లేయర్లు సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ చూడండి ఈ అలైన్ వర్టికల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అలైన్ హారిజంటల్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్నా. కరెక్ట్గా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇంతవరకు మనకు అక్కడ రికార్డ్ అవుతుంది. ఒకసారి యాక్షన్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ దాకా చూడండి అలైన్మెంట్తో సహా మొత్తం రికార్డ్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు టోటల్గా వచ్చింది. మనం ప్రింట్కి ఇచ్చేవచ్చు. ప్రెజెంట్ ఏంటంటే నేను స్టాప్ చేసుకుంటున్నా. ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం, స్టాప్ చేసుకున్నా. ఓకే, అయిపోయింది. ఇంకా ఇమేజ్తో మనకి పని లేదు. క్యాన్సిల్, క్యాన్సిల్. ఇప్పుడు కొత్తగా ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ సపోజ్ మీరే స్టూడియోకి వెళ్ళారు. స్టూడియోకి వెళ్తే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటే ఫోటో తీస్తారు వాళ్ళు. తీసిన తర్వాత వాళ్ళు చేసే ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ సైజ్ తీసుకోవాలి క్రాప్ టూల్తో. ఆల్రెడీ విడ్త్ హైట్ మనం 3.5 cm 4.5 cm రిజల్యూషన్ 300 ఇదంతా ఇస్తాం కాబట్టి జస్ట్ క్రాప్ చేసుకుంటే చాలు. మనం ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి ఇంక మనం చేయాల్సింది ఏం లేదు. జస్ట్ యాక్షన్స్లోకి వెళ్ళి మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా పాస్పోర్ట్ అని, ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ప్లే బటన్ ఉంది కదా, ప్లే కొట్టండి చాలు. మొత్తం ఆటోమేటిక్గా అదే తీసుకొని మనకి ప్రింట్కి ముందు ఎలాగుంటుందో అలాగ వచ్చేస్తుంది. వాళ్ళు స్టూడియోలో మనకి రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.